హే గాయ్స్, ఇవాళ నేను మా అమ్మ మా అక్క అయితే కలిసి అయితే సూరంపాలెం ఆదిత్య కాలేజ్కి అయితే వచ్చాం. ఆదిత్య కాలేజ్ అయితే చాలా పెద్దదైతే ఉంది. ఒక్కొక్కరి యూనిఫామ్ ఒక్కొక్క కలర్స్ అయితే ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద కాలేజ్ ఉందో. ఇవాళ అయితే పేరెంట్స్ మీటింగ్ ఉందనేసి అయితే నేను మా అమ్మ అయితే వచ్చాం. అక్కడికి వెళ్ళాక మా చిన్నమ్మమ్మ మా తాతయ్య అయితే మీట్ అయ్యారు. ఎంతమంది ఉన్నారో చూసారా, ప్రతి ఒక్కరు పేరెంట్స్ అయితే వచ్చారు. వాళ్ళైతే ఓన్లీ సిఎస్సి వాళ్ళకే పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది. వీళ్ళందరూ సిఎస్సి వాళ్ళ పేరెంట్సే, చాలామంది ఉన్నారు కదా. హాస్టల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడైతే బస్సులోనే మనల్ని తిప్పి కాలేజ్ మొత్తం అయితే చూపిస్తున్నారు. గ్రౌండ్ మీద అయితే ఆదిత్య అనేసి అయితే రాశారు. ఇక్కడ క్యాంటీన్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇది బాల్ కాదు, క్యాంటీన్ అది. ఇక్కడ కాలేజీలో అయితే టెంపుల్స్ కూడా ఉన్నాయి. టెంపుల్స్ చూద్దామనేసి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. రండి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఏ దేవుడు ఉన్నారో. అయితే ఏ దేవుడు ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ గుళ్ళో అయితే సరస్వతీదేవి అయితే ఉంది. సరస్వతీదేవిని చూడండి ఎంత అందంగా ఉన్నారు. కాలేజ్లో అయితే 3 మతాలకి సంబంధించిన 3 టెంపుల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఫస్ట్ అయితే గుడి అయితే ఉంది. గుడి పక్కనే మసీద్ అయితే ఉంది. మసీదు పక్కన చర్చ్ అయితే ఉంది. ఏ మతం క్యాస్ట్ ఏమీ లేకుండా అయితే మొత్తం అన్ని టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ కాలేజ్కి వచ్చారా? వస్తే టెంపుల్స్ చూస్తే కింద కామెంట్ చేయండి. మేమైతే అన్ని టెంపుల్స్లోకి లోపలికైతే వెళ్ళైతే మొత్తం చూసాం. ఈ కాలేజ్లో అయితే చెట్లతో పువ్వులతో చాలా ప్రశాంతంగా అయితే ఉంది. కాలేజ్ ఎలా ఉంది ఏంటి చూద్దామనేసి అయితే మేము మొత్తం కాలేజ్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాం. ఇలా చూసుకున్నట్లయితే ఎక్కడ మా అక్క అయితే కనిపించలేదు. మా అక్క వాళ్ళకైతే క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. మా అక్క క్లాస్కి అయితే వెళ్ళిపోయింది. అక్క వాళ్ళు వచ్చే వరకు అయితే వెయిట్ చేసి మా అక్క వాళ్ళు వచ్చాక ఇంటికైతే వెళ్ళిపోయాం.